ఫీనిక్స్ లైట్స్ 1997 ఇది ఆధునిక చరిత్రలో అత్యధిక మంది సాక్షులుగా ఉన్న యూఎఫ్ఓ ఘటన. ఏం జరిగింది? అమెరికాలో అరోజిన ఆకాశంలో ఒకేసారి 5 భారీ కాంతులు వి ఆకారంలో కనిపించాయని, ఇవి దాదాపు 1 మైలు వెడల్పు ఉన్న భారీ నౌకలా ఉందని చూసిన వేలాది మంది ప్రజలు చెప్పారు. ప్రత్యేకత అప్పటి అరోజిన గవర్నర్ మొదట దీన్ని ఎగతాళి చేసినా, పదవీ విరమణ తర్వాత తాను కూడా ఈ వింత వస్తువులను చూశానని, అది ఏ లోకముకు చెందింది కాదని ఒప్పుకున్నారు. జింబాబ్వే ఏలియన్ స్కూల్ ఘటన 1994 ఇది చాలా వింత కథ. ఎందుకంటే దీనికి సాక్షులు 60 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు. స్కూల్ గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటుండగా ఆకాశం నుండి ఒక వెండి రంగు నౌక దిగిందని, అందులో నుండి పెద్ద కళ్ళు ఉన్న వింత జీవులు బయటకు వచ్చాయని పిల్లలు చెప్పారు. ట్విస్ట్ ఆ జీవులు తమలో మనసుతో మాట్లాడడం ద్వారా మాట్లాడారని, భూమి పర్యావరణ నాశనమవుతుందని హెచ్చరించారని ఆ పిల్లలు చెప్పారు. 30 ఏళ్ల తర్వాత కూడా ఆ విద్యార్థులు తాము చూసింది నిజమేనని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. టెహ్రాన్ యూఎఫ్ఓ ఘటన 1976 ఇది 2 ఫైటర్ మ్యాచ్ విమానాలు మరియు యూఎఫ్ఓ మధ్య జరిగిన పోరాటం వంటిది ఘటన. ఇరాన్ ఆకాశంలో ఒక వింత వస్తువు కనిపించినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి 2 F-4 ఫైటర్లు జెట్లను పంపారు. ఏం జరిగింది? ఫ్లైట్లలో ఆ వస్తువు దగ్గరకు వెళ్ళగానే వారి విమానాల్లో ఎలక్ట్రికల్ పరికరాలు మరియు ఆయుధ వస్తువులు ఆ వస్తువుల నుండి విమానం దూరంగా రాగానే మళ్ళీ అవి పనిచేశాయని, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ నిదర్శనంగా మిగిలిపోయింది. వోరోనెట్ ఘటన రష్యా 1989 రష్యాలో ఒక పార్కులో ఏలియన్స్ దిగాయని వార్తలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్లో నిలిచింది. వివరాలకు 3 ఏలియన్స్ దాదాపు 9 అడుగుల ఎత్తు ఉన్నారని, ఒక నౌకలో నుండి దిగి పార్కులో నడిచారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆధారం అక్కడ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆ ప్రదేశంలో మట్టిలో అసాధారణమైన రేడియోధార్మికతలు మరియు ఒక రకమైన ఐసోటిస్పస్ కనుగొన్నారు. అది భూమిపై దొరకదు.